నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాము. సో మా టీంలో ఒక్కొక్కరు సబ్జెక్ట్ ఏంటనేది కూడా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మా పీడియో గారు పర్ఫార్మెన్స్ గ్రాండ్గా తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా 20% అనేది ఫస్ట్ 2 years కాకుండా లాస్ట్ 3 yearsకి సంబంధించింది. అయితే ఈ గ్రాంట్స్ అనేవి పెర్ఫార్మెన్స్ సాధించిన రాష్ట్రాలకి మిగిలిన రాష్ట్రాలు అంటే పెర్ఫార్మెన్స్ చేసిన గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రాంట్స్ వెంటనే విడుదల చేయాలని ఇందులో మార్గదర్శకాలు పేర్కొనడం జరిగింది. అంటే ఏదైనా గ్రామ పంచాయతీ పర్ఫార్మెన్స్ చూపించకపోయినా పర్ఫార్మెన్స్ చేసిన గ్రామ పంచాయతీకి నేరుగా గ్రాంట్స్ అనేవి విడుదల చేయాలని ఇందులో మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఈ 16 ఫైనాన్స్ గ్రాంట్స్ అనేవి వెంటనే రాష్ట్రానికి అందిన 10 days లోపున మనకి గ్రామ పంచాయతీకి విడుదల చేయాలి. చూడండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినా సరే మనకి వెంటనే ఇప్పటివరకు గ్రామ పంచాయతీ అకౌంట్స్లో జమ చేయకపోవడం మనకి కనిపిస్తుంది. ఇలాగ చేస్తే 10% వడ్డీ కూడా విధించాలని చెప్పేసి వాళ్ళ వడ్డీ ఇవ్వాలని చెప్పేసి ఇందులో పేర్కొనడం జరిగింది. కాబట్టి ఇకపైన గ్రామ పంచాయతీకి నిధుల అందుబాటులో అనేది అవసరం కానీ ఆలస్యం కానీ జరగదు. అంతేకాకుండా 20%లో మనకి అన్టైడ్ గ్రాంట్స్లో సిబ్బంది జీతాలకు కానీ ఇతరత్రంగా ఖర్చు పెట్టడానికి వీలు లేదు. మనం 50%లో బేసిక్ గ్రాంట్లో మనం శానిటేషన్ అండ్ అదర్ వాటర్ రిసోర్సెస్కి మనం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ 16 ఫైనాన్స్ గైడ్లైన్స్ అనేవి పంచాయత్స్ని పరిపుష్టం చేయడానికి ఒక మంచి అవకాశంగా మనం చూడవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను ఇప్పుడు విపిఆర్పి గురించి మాట్లాడదలుచుకున్నాను. ముఖ్యంగా ఈ విపిఆర్పి అనేది జీపీడీపీ తయారీలో ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వారి యొక్క వాయిసే ఈ విపిఆర్పి. సో జీపీడీపీ తయారీలో విపిఆర్పిని మనం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకే ఈసారి జీపీడీపీలో విపిఆర్పి, పిఏఐ ఇవన్నీ కూడా ఇన్పుట్స్గా మనం చూడొచ్చు. సో ఒక ఇన్పుట్ ఇస్తే తద్వారా వచ్చే అవుట్పుట్ మనకి జీపీడీపీ, అండ్ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఒక క్వాలిటీ ప్లాన్ అనేది అవుతుంది అన్నది ఈ విపిఆర్పిని ఇంటిగ్రేట్ చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. అయితే మన విపిఆర్పిలో ముఖ్య భాగస్వాములు ఎవరు అంటే ఎస్హెచ్జి మహిళలు. సో ఎస్హెచ్జి మహిళల గురించి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఉమెన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఉమెన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ మన ఎస్హెచ్జి అని మనకు పేరుంది. సో కాబట్టి ఈ జీపీడీపీలో ఈ విపిఆర్పి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ విపిఆర్పికి మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి. అందులో ఎంటైటిల్మెంట్ ప్లాన్, లైవ్లీహుడ్ ప్లాన్, పబ్లిక్ గుడ్స్ అండ్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ప్లాన్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్. ఉదాహరణకి ఎంటైటిల్మెంట్ ప్లాన్లో ఈ విపిఆర్పిలో ఎలాగ వాళ్ళు ఈ విపిఆర్పిని తయారు చేస్తారు అంటే మొదటిగా హౌస్ హోల్డ్ సర్వే వాళ్ళు నిర్వహించుకుంటారు. తర్వాత ఎస్హెచ్జి లెవెల్లో మీటింగ్స్ పెట్టుకుంటారు. ఆ మీటింగ్స్ని మళ్ళీ విలేజ్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు. అందులో వచ్చిన ఇన్పుట్స్ అన్నింటినీ కూడా ప్రయారిటైజ్ చేసుకుంటారు. తర్వాత దాన్ని విపిఆర్పిగా విలేజ్ ప్రాస్పరిటీ రెసిలియన్స్ ప్లాన్గా తయారు చేస్తారు. దాన్ని మనకు సబ్మిట్ చేస్తారు. దాన్ని మనం ఏం చేస్తామంటే జీపీడీపీలో ఒక ఇన్పుట్గా తీసుకుంటాము. ఉదాహరణకి ఒక గ్రామం
గ్రామంలో ఎంటైటిల్మెంట్ ప్లాన్లో భాగంగా 25 మందికి పెన్షన్ రావడం లేదని వీపీఆర్పీలో వాళ్ళు గ్రహించారు. అదేవిధంగా ఒక 15 మందికి ఇల్లు లేదని వాళ్ళు గుర్తించారు. సో మనం దాన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఇంటూ జీపీడీపీ ఎలా చేస్తామంటే దాన్ని ఏం చేస్తాము, PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళకి ఇన్ని ఇల్లులు అవసరం అని మనం జీపీడీపీలో పెట్టుకుంటే అప్పుడు మనకి మనం ఏవైతే ఆ 15 పాయింట్స్ ఉన్నాయో అందులో మనం మీట్ అవుతాం, మనకి పాయింట్స్ వస్తాయి. అలాగే వీపీఆర్పీని మనం ఇంప్లిమెంట్ చేసి సుమారు 70 మార్కులు మనం స్కోర్ చేయొచ్చు వీపీఆర్పీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల. ఎందుకు అంటే వీపీఆర్పీలో అన్ని రకాల సర్వే అనేది జరుగుతుంది. అందులో కన్వర్జెన్స్ ఉంటుంది, అదేవిధంగా ఇన్క్లూజన్ ఉంటుంది, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, SC, ST, విమెన్ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకుని ఉంటుంది. సో వీపీఆర్పీని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మనం 70 మార్కుల వరకు, ఆ 100 మార్కుల్లో 70 మార్కుల వరకు మనము పొందగలుగుతాము. కాబట్టి ఒక గ్రామంలో గ్రామ సభ అనేది గుండెకాయ అయితే అందులో ఈ SHG గ్రూప్స్ అనేవి హృదయ స్పందన లాంటివి అన్నమాట. కాబట్టి దాన్ని వీపీఆర్పీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఏంటంటే ఈరోజు మనం 15 ఫైనాన్స్ సంబంధించి ఈ గ్రామ సభ ప్లాన్ అనేది అప్డేట్ చేసాం కదా. దాని ముందు ఏంటంటే బిఫోర్గా గ్రామ సభ షెడ్యూల్ చేయడం లాంటిది, స్టేటెడ్ ఫీడ్బ్యాక్ లాంటిది, అండ్ గ్రామ సభ షెడ్యూల్ చేయడం, నిర్ణయ యాప్లో చేయడం, ఫైనల్గా ఏదైతే యాక్షన్ ప్లాన్లో ఏదైతే అప్రూవ్ ప్లాన్ ఉందో, లేదా గ్రామ సభ ఆమోదించిన ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఈ గ్రామ సభలో చేసేవాళ్ళం. సో ఇక్కడ కూడా సేమ్ 16 ఫైనాన్స్ కూడా యాక్షన్ ప్లాన్ అప్డేట్ చేసినప్పుడు ఇదంతా కూడా చేసిందే. ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా జీపీడీపీలో ఫెసిలిటేట్ నమోదు చేయడం, ఫ్రంట్ వర్కర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత GS నిర్ణయంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో, ఏదైతే సంకల్పం అడాప్ట్ చేస్తున్నారో అడాప్ట్ చేసుకుంటారో దాని భాగంగా టీమ్ ఐడెంటిఫై చేసుకోవడం ఇదంతా జరిగింది. సో ఇలా 16 ఫైనాన్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే 15 ఫైనాన్స్ మార్చ్ 31 కల్లా క్లోజ్ అయిపోయింది కాబట్టి, సో మనకి 16 ఫైనాన్స్ గైడెన్స్ ఇంకా ప్రాపర్గా స్టాండర్డ్గా లేవు కాబట్టి, సో మన ఉద్దేశంతో మార్చ్ 31 కల్లా మనం జీపీసీ సంబంధించి కానీ మనం కానీ లేదా జిల్లా పరిషత్ సంబంధించి కానీ ప్లాన్ అనేది అప్డేట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే 16 ఫైనాన్స్ ఇప్పుడు ఏవైతే గైడెన్స్ ఉన్నాయో, ప్రజెంట్ ఏవైతే డ్రాఫ్ట్ గైడెన్స్ ఉన్నాయో దాని పరంగా మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఆ బేసిస్ ప్రకారం మనకి ఏదైతే 80% బేసిక్ ఉందో అందులో మళ్ళీ టైట్ అప్డేట్ ప్రాతిపదికన మీరు యాక్టివిటీస్ ఇచ్చుకుంటారు. కంపల్సరీ 20% రోడ్స్ అనేవి దాటి ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ ఏవైతే మనం ఇదివరకు వేజెస్ కానీ ఏదైతే ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఇచ్చామో 15 ఫైనాన్స్లో ఆ గైడ్లైన్స్ అనేది 16 ఫైనాన్స్లో వర్తించమని చెప్పారు. సో ఇది ఈ గ్రామ సంబంధించి. సో ఆల్రెడీ మనకి ఇదివరకు మన 9 టీమ్స్తో పాటు ఒక అడిషనల్గా టీమ్ ఇంకొక కూడా యాడ్ అయింది. పేసా సంబంధించి కానీ FRA అని చెప్పిస్తుంది. మా కనకాపల్లి సంబంధించి అయితే కేవలం ఒక 5 జీపీలు మాత్రమే ఉన్నాయి. లాస్ట్ టైం మాకు లాస్ట్లో చేసాము, సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్ కూడా అప్లికేబుల్ అవుతుంది అనుకుంటున్నాం. సో ఇంకా ప్రెసెంట్ లైవ్ అవ్వలేదు కాబట్టి ఇంకా అప్డేట్స్. సో మీకు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీకున్న ప్రెసెంట్ రిసోర్సెస్ బట్టి వర్క్స్ అనేవి ఏవైతే ఉన్నాయో కొంచెం ఐడెంటిఫై చేసి రెడీగా ఉంచుకుంటే ఫర్దర్గా ఒకవేళ ఎప్పుడైతే లైవ్ అవుతుందో అప్పుడు ఈజీ చేసుకొని ఈజీ ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా వీడియోలో మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. క్వాలిటీ జీపీడీపీ గురించి కొత్తగా చెప్పేది లేదు, అందరూ చెప్తుంది ఏం లేదు. మనం ప్రతిసారి చేసే జీపీడీపీ సరే క్వాలిటీ అంటున్నాం. అంటే ఈ క్వాలిటీ తప్పడానికి 4 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి సెక్టరల్ బ్యాలెన్స్, అన్ని రంగాల మధ్య సమతుల్యత తప్పడం వల్ల నిర్దిష్టమైన ప్రణాళిక అనేది మనం రూపొందించుకోలేకపోతున్నాం. అలాగే టైమింగ్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి June 30 అనేది మనం టైం ఇస్తే మ్యాక్సిమం పంచాయతీలు June 29 నుంచి స్టార్ట్ చేస్తాయి జీపీడీపీ చేయడం అనేది. టైం తక్కువ ఉండడం వల్ల మ్యాక్సిమం ఆ పోర్టల్లో ఎంతవరకు అయితే అప్లోడ్ చేయగలమో అంతవరకు మాత్రం మన ప్లాన్ ఫాస్ట్గా పేపర్ మీద రాసుకొని అప్లోడ్ చేస్తాం. అదే ముందు నుంచి చేసుకుంటే కొంచెం టైం ఉంటుంది కాబట్టి మన ప్లాన్ పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఒకటి మనం ప్రయారిటీ వైజ్గా తీసుకోవాలి. అన్ని రంగాల్ని కూడా మనం గ్రామ్స్లో పెట్టినప్పుడు కానీ లేకపోతే మనం ఫీడ్ చేస్తున్న డేటా కానీ అన్ని రంగాలను కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి అది PI డెవలప్ అవ్వడం కానీ జీపీడీపీ బెటర్ జీపీడీపీ అవ్వడం కానీ ఒక స్కోప్ ఉంటుంది. ఈ బలమైన ప్రణాళిక మనం ఎందుకు చేసుకోవాలంటే బలమైన పంచాయతీలు ఏర్పడతాయి. బలమైన పంచాయతీలు ఏర్పడడం వల్ల మనకు ఉన్న యూజ్ ఏంటంటే బెటర్ సర్వీసెస్ ఇవ్వగలం, ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, జవాబుదారీతనం వస్తుంది. ఈ ముఖ్యాంశాలు అయితే నేను అసెంబ్లీ ఇచ్చుకున్నాను. దయచేసి అంత సీరియస్గా చూడండి సార్. అర్జున్ టెండూల్కర్ వచ్చి సచిన్ టెండూల్కర్
మీ అందరికీ నేను చెప్పడం అంటే